హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వరాల జల్లు కురిపించిన ప్రభుత్వం. రూ. 50,000 అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అద్భుతమైన మరియు ఊహించని రీతిలో భారీ శుభవార్తలను తెలియజేస్తూ వారిపై వరాల జల్లునైతే కురిపించింది. ఏపీ సర్కార్ కేవలం పరిపాలనపైనే కాకుండా ఉద్యోగుల సర్వతోముఖాభివృద్ధి మరియు వారి కుటుంబ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న జనాభా సమీకరణను అంటే తగ్గుదలను జనాల జననాల రేటును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసం అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాలనైతే తీసుకుంటోంది. ఇందులో భాగంగా పురుష ఉద్యోగులకు ఏకంగా 2 నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయడం, సంతానం లేమితో బాధపడే వారికి ఐవీఎఫ్ ప చికిత్సలపై భారీ రాయితీలు కల్పించడం వంటి వినూత్న అంశాలతో కూడిన ఈ ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ గ్రూపులోను, కార్యాలయాల్లోనూ ఈ నిర్ణయాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి? ప్రతి నిబంధనలో ఉన్న లోతైన అర్థం ఏమిటి? మరియు దీనివల్ల సామాన్య ఉద్యోగులకు కలిగే దీర్ఘకాలిక లాభాల గురించి ఇప్పుడు మనం ప్రతి పాయింట్‌ని ఎంతో వివరంగా విశ్లేషించుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలలో అందరినీ అమితంగా ఆకట్టుకున్నది మరియు ఆశ్చర్యానికి గురిచేస్తున్నది మూడో సంతానానికి సంబంధించిన పితృత్వ సెలవులు. సాధారణంగా మన దేశంలో పితృత్వ సెలవులనేవి చాలా పరిమితంగా కేవలం 15 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును మళ్ళీ గాడిలో పెట్టేందుకు, జనాభా సమతుల్యతను కాపాడేందుకు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ఏకంగా 2 నెలల పాటు అంటే 60 రోజుల పాటు పూర్తి జీతంతో కూడినటువంటి పితృత్వ సెలవులను మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయం అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ద్వారా బహిర్గతమైంది. పిల్లల సంరక్షణ మరియు పెంపకంలో కేవలం తల్లులు మాత్రమే కాకుండా తండ్రుల భాగస్వామ్యం కూడా సమానంగా ఉండాలని, తండ్రి తోడ్పాటు మరియు సామీప్యతతో శిశువు ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబ బంధాలు కూడా మరింత బలపడతాయని ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో సంతానోత్పత్తిని మరియు కొత్త తరాల రాకను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మరిన్ని ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా జతచేసింది. రెండో సంతానం పుట్టినప్పటి నుండే ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ. 25,000 భారీ నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా అందించాలని నిర్ణయించింది. అంటే రెండో బిడ్డ పుట్టిన వెంటనే ఆ కుటుంబానికి అవసరమైన ప్రాథమిక ఖర్చుల కోసం మరియు తల్లి, బిడ్డల పోషకాహారం కోసం ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అలాగే సంతానం లేమి వంటి వ్యక్తిగత బాధలతో సతమతమవుతున్న ఉద్యోగుల కోసం ప్రభుత్వం అద్భుతమైన వెసులుబాటు కల్పించింది. సో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఐవీఎఫ్ వంటి అత్యంత ఖరీదైన సంతాన సాఫల్య చికిత్సలపై భారీ రాయితీలను అందించనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయల ఖర్చయ్యే ఈ యొక్క అత్యాధునిక చికిత్సను సామాన్య మరియు మధ్యతరగతి ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక గొప్ప సామాజిక మార్పుగా అభివర్ణించవచ్చు. మహిళా ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి మరియు వారి వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ సెంటర్లను మరియు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను వారి కార్యాలయాలకు వీలైనంత సమీపంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఉద్యోగినులు తమ పిల్లల భద్రత గురించి లేదా పెంపకం గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతమైన మనసుతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. మరి అప్పుడప్పుడు తమ విరామ సమయంలో పిల్లలను చూసుకునే వెసులుబాటు కూడా దీనివల్ల కలుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మరో ఆందోళనకరమైన మరియు
వైద్యులను సైతం కలవరపెడుతున్న అంశం ఏమిటంటే విపరీతంగా పెరుగుతున్న సిజేరియన్, సి సెక్షన్ ప్రసవాల రేటు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల శాతం దాదాపుగా 67.5% ఉంది. ఇది దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువ మరియు ఆందోళనకరం. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే ఇది చాలా ఎక్కువగా ఉన్నందున ఈ రేటును రాబోయే కాలంలో 40% కన్నా తక్కువగా తీసుకురావాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో అయితే ఉంది. సహజ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా తల్లి ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుందని, శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా పేర్కొంది. ఇందుకోసం గర్భిణీ స్త్రీలకు, వారి కుటుంబ సభ్యులకు మరియు క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యులకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఉద్యోగుల శారీరక ఆరోగ్యంతో పాటు వారి మానసిక ప్రశాంతతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. ముఖ్యంగా తమ జీవితాంతం ప్రభుత్వ సేవకే అంకితం చేసి పదవీ విరమణ దగ్గరగా ఉన్న ఉద్యోగుల కోసం వెల్‌నెస్ లీవ్ పేరుతో ఒక వినూత్నమైన మరియు అద్భుతమైన ప్రయోజనాన్ని ప్రకటించింది. పదవీ విరమణకు 2 ఏళ్ల ముందున్న సుమారు 50,000 మంది ఉద్యోగులకు వారు తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టుకోవడానికి 15 రోజుల పాటు ప్రత్యేక సెలవులనైతే మంజూరు చేస్తారు. ఈ సెలవుల సమయంలో వారు యోగా, మెడిటేషన్ లేదా చికిత్సలు తీసుకోవచ్చు. కేవలం సెలవులు మాత్రమే ఇవ్వడం కాకుండా పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి రూ. 50,000 అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనుంది. ఇది రిటైర్ కాబోతున్న వయోవృద్ధ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే ఒక అపురూపమైన మరియు గౌరవప్రదమైన కానుకగా చెప్పవచ్చు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మరియు ఉద్యోగికి సమగ్రమైన ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో సంజీవని అనే ఆరోగ్య బీమా పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. ఈ పథకం ద్వారా అత్యవసర సమయాల్లో నగదురహిత చికిత్సలు పొందేలాగా మరిన్ని కార్పొరేట్ ఆసుపత్రులను ఇందులో చేర్చనున్నారు. అలాగే పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ప్రతి 4వ శనివారం నాడు ఆరోగ్య ఆంధ్ర మరియు ప్రజావేదిక వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అధికారులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి ఆరోగ్య సమస్యలను మరియు ఇతర విజ్ఞప్తులను తెలుసుకొని తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. మొత్తానికి ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమంలో ఒక కొత్త శకానికి నాంది పలికాయని చెప్పవచ్చు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి ఈ సానుకూల ధోరణి మరియు మానవీయ దృక్పథం వారిలో పని పట్ల మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని పెంచుతుందని ఆశిద్దాము. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనల వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మరియు భారత జనాభా సమతుల్యత కోసం తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్యలు రాబోయే కాలంలో ఎలాంటి అద్భుత ఫలితాలను ఇస్తాయో అనేది వేచి చూడాలి.